హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వంటకాలు. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం చికెన్ ఆలుగడ్డ బంగాళదుంప చికెన్ కూర. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా ఆలుగడ్డలు పెచ్చు తీసి ఇలా నీటిలో పెట్టుకోవాలి, లేదంటే ఇవి నల్లగా మారుతాయి. చికెన్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటోలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారము, ధనియాల పొడి. ఇది మసాలా పౌడర్. ఇందులో మనం గరం మసాలా అంటే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా వీటితో పాటుగా ఎండు కొబ్బరి గసాలు వేసి చేసుకున్న పౌడర్ ఇది. అలానే కాసింత యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా మరియు 2 పెద్ద చెంచాల ఆయిల్. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే చికెన్ ఆలుగడ్డ కూర ఈజీగా తయారు చేసుకోవటం చూపబోతున్నాం. ఇప్పుడు తయారు చేసుకున్న విధానంలో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 నుండి 2 పెద్ద చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కినాక ఒక 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, కాసింత షాజీరా వేయాలి. వీటిని కాస్త చిటపట్లాడేటంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక వీటిని కాసింత కలర్ మారేటంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగినాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకున్నాక 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాసిన్ని పుదీనా ఆకులు, కరివేపాకు, కాసింత కొత్తిమీర వేసుకొని కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో చికెన్ వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలి. ఈ విధంగా చికెన్ వేసుకున్నాక ఒకసారి అంతా కలిపి మూత పెట్టుకొని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మంటను మధ్యస్థంగా పెట్టుకొని ఈ విధంగా చికెన్ ఒక 2 నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ విధంగానే మగ్గించాలి. ఈ విధంగా ఆలుగడ్డలు కూడా వేసుకున్నాక 2 నుండి 3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి టమాటోలను వేసుకోవాలి. ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆలుగడ్డ వేసుకున్నాక ఒక 2 నుండి 3 నిమిషాల పాటు సన్నని మంటపై మగ్గించినాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కూరకు సరిపడిన నీళ్లు పోసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టుకొని 5 నుండి 6 నిమిషాల పాటు మంటను మధ్యస్థంగా పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 4 నుండి 5 నిమిషాల వరకు అంటే చికెన్ ఉడికేటంతసేపు ఉడికించుకోవాలి. 4 నిమిషాల పాటు ఉడికినాక ఇప్పుడు ఇందులో మనం సిద్ధం చేసుకుని ఉంచుకున్నటువంటి మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇది గరం మసాలాతో పాటు గసగసాలు, ఎండు కొబ్బరి కలిసిన పౌడర్ ఇది. ఒకసారి అంతా బాగా మళ్ళీ కలుపుకోవాలి. మసాలా పౌడర్ని కూడా వేసి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా
వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చికెన్ బంగాళదుంప కూర రెడీ అవుతుంది. 1 నిమిషం తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే చికెన్ ఆలుగడ్డ కూర సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.